యాజ్ ఎ డాన్సర్ గా కూడా ముందు ముందు అనిపించలేదు మేము అంటే ఇంత వరకు వస్తుంది అని, బట్ వచ్చింది కదా. అవును అవును. ఫస్ట్ నుంచి డాన్సరా తను? ఫస్ట్ నుంచి డాన్స్ మీరే ఎంకరేజ్ చేశారా? తను ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీలో తను ఉంచాలని చెప్పి మీరే ఇది చేశారు? కల్చరల్ కాదు, డాన్స్ చేయాలనే. డాన్సే, ఓన్లీ డాన్స్. అది బై మిస్టేకెన్లీ రాలేదన్నమాట, ప్లానింగ్. కొరియోగ్రాఫర్ ఎందుకు అవ్వలేదు? లైక్ ఈ టైంలో తను ఉన్న టీంలో అంటే ఆ డాన్స్ లో చాలా మంది కొరియోగ్రాఫర్స్ అవుతున్నారు, లేకపోతే వేరే అలా డాన్స్ లో గ్రోత్ అయ్యి వచ్చారు. తిను డాన్స్ ఆపేసి యాక్టింగ్ ఫీల్డ్ లోకి రావడానికి రీజన్? కొరియోగ్రాఫర్ కి డాన్సర్ కి చాలా తేడా ఉంటది అన్నమాట. అదే కొరియోగ్రాఫర్ గా ఆలోచించిన వాళ్ళు మంచి డాన్సర్ అవ్వలేరు, మంచి డాన్సర్ కాంట్ బికమ్ కొరియోగ్రాఫర్. తను చేయగలరు, బట్ ఇట్స్ చాయిస్ అన్నమాట, మన బ్రెయిన్ ఎలాగా. అందులో దట్టు తను వెస్టర్న్ నేర్చుకొని వచ్చింది, ఇక్కడ మా స్టైల్. సడన్ గా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాలో బాగా కనిపించడం, ఇన్స్టాలో ఇది అవ్వడం వల్ల అరే ఎందుకు నైనిక అంత మంచి ఫేమ్ ఉంది కదా, వై నైనిక ఇలా ఇన్స్టాలో ఉండిపోయారు, ఇంకా గ్రోత్ చేసుకోవచ్చు కదా. ఆఫర్స్ వచ్చాయంటే గణేష్ మాస్టర్ పిలిచారు, జానీ మాస్టర్ పిలిచారు. జానీ మాస్టర్ కి వద్దు అని శశి మాస్టరే చెప్పారనమాట, అక్కడికి వెళ్ళొద్దు అని. సో అది అప్పటికి ఆయన తనకి అసిస్టెంట్ గా వెళ్ళడం శశి మాస్టర్ ఎన్నిసార్లు అన్నారనమాట. అందులో అది ఒక పర్ డే 4,000 వస్తుంది అనమాట. ఎన్ని రోజులు వెళ్ళాలి, మళ్ళీ ఎన్ని అవర్స్ వాళ్ళు అక్కడ పనిచేయాలో తెలియదు అది. సో అలా కూడా చూస్ చేసుకుంది అనమాట. ఇప్పుడు నీ పెద్ద పెద్దవి ఇప్పుడు పుష్ప 2 సామి సాంగ్ కి వెళ్ళింది, తన మీదే కొరియోగ్రఫీ చేశారనమాట. అలా కూడా అంటే వెళ్తుంటది, ఇట్స్ డిపెండ్ కి ఎవరు పిలుస్తున్నారు అని. ప్రౌడ్ మూమెంట్ ఏంటి మేడం నైనికాలో? డిఐడి 6 సెలెక్షన్, డి సెలెక్షన్ మా కోసం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నాకు ఇది టు బిగ్ బాస్ జస్ట్ 1 month 2 months బిఫోరే మేము మాట్లాడుకోం. బిగ్ బాస్ వస్తే ఆ రోజు సడన్ గా కాల్ వచ్చింది తనకి, మమ్మీ మీకు ఒక గుడ్ న్యూస్, మీరు ఇంటికి రండి అప్పుడే చెప్తాను. ఇంటికి రాగానే మమ్మీ నువ్వేమనుకుంటావు మమ్మీ, ఇలాగేంటి నువ్వు అనుకుంటావు అక్కడే వచ్చేస్తుంది, నాకు బిగ్ బాస్ నుంచి హే అబద్ధం మాట, నీకెందుకు పిలుస్తారు వాళ్ళు అన్నాను నేను ముందు. అంటే మమ్మీ నువ్వేమనుకుంటున్నావు నాకు పిల్లరా అని లిటరల్ ఇదే మేము డిస్కస్ చేసాం. మళ్ళీ అది చూపించింది అనమాట, చూడండి మమ్మీ పేరు అతంది రఘు సార్, బిగ్ బాస్ స్టార్ మా ఆఫీస్కి వెళ్ళాలి. నిజమా అంటే నాకు అది డైజెస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. నేను నాకే తీసుకొని వెళ్ళేది ఆడిషన్, కైండ్ ఆడిషన్ అనుకోవచ్చు అనమాట. ఆఫీస్ కి వెళ్ళి అప్పుడు నాకు అదే నిజం అనిపించింది, నిజమే పిలిచారు వీళ్ళు అని. రాను బిగ్ బాస్ లో విషయంలోకి వెళ్తే, బిగ్ బాస్ లోపలికి వెళ్తే రాను మణికంఠకి అటాచ్ అవుతుంది, మణికంఠతో కొంచెం క్లోజ్ అవ్వడం, మణికంఠ కనెక్ట్ అవ్వడం కొన్ని కనిపిస్తున్నాయి. మీకు ఏమనిపిస్తుంది అది మణికంఠది అంటే? రియల్ లైఫ్ లో తను చెప్పుకున్నారు కదా ఫ్యామిలీ కావాలి అని, అందుకు ఎక్కువ కనెక్ట్ అయ్యింది అనమాట. అంటే తనకి కొన్ని సిచ్యువేషన్స్ అలాగా తను కూడా వచ్చింది కాబట్టి. హౌస్ లో గేమ్ ఇప్పుడు వరకు చాలా మంది లైక్ కొంతమంది అంటున్నారు అరే నోన్ ఫేసెస్ లేరు ఇది లేదు అది చెప్పి ఒకరిద్దరు హీరో ఉంటారు అని యాక్చువల్లీ. బట్ ఎందుకు ఏమనిపిస్తుంది మీకు సీజన్ మొత్తం చూస్తుంటే? నాకు తెలియదు వాళ్ళ ఆ కిరాక్ సీత ఒక్కటి జస్ట్, అది కూడా బేబీ మూవీలో కొంచెం చిన్న పార్ట్ అంటే చేశారు కాబట్టి అది ఫేస్. విష్ణుప్రియ ఒక ఈవెంట్ లో వీళ్ళు కలిసి పర్ఫామ్ చేయలేదు, ఒక స్టేజ్ మీద ఉన్నాం, దట్స్ ఇట్. ఇంకెవ్వరూ నాకు తెలియదు. అదే కాదు ఓవరాల్ గా మీరు బిగ్ బాస్ ఫస్ట్ అందరూ సీరియల్ ఆర్టిస్ట్ కి ఎందుకు తీసుకున్నారు అది కూడా అర్థం అవడం లేదనమాట. ఓవరాల్ బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారు కదా, చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నార్మల్గా మొత్తం వీళ్ళు గేమ్స్ ఎలా అనిపిస్తున్నాయి, వాళ్ళందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి, ఏమనిపించింది ఒక్కొక్కరి గురించి? అలాగా హైలైట్ అయ్యా ఎవరు నాకు అనిపించలేదు. నబీల్ కొంచెం నచ్చాడు, ఇది కూడా లాస్ట్ వీక్ తన అంటే స్టాండ్ తీసుకోవడం కానీ టాస్క్లో కానీ నచ్చాడు అనమాట. అదర్వైజ్ ఇంకెవరు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నాకైతే చేయలేదు. మిమ్మల్ని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఇప్పుడు నేను ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అడుగుతాను, మీరు వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నైనిక ద బెస్ట్. యాక్చువల్లీ టు బి అ వ్యూవర్ తను ఎక్కువ ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం లేదు. అంటే మీరు మాట్లాడుతున్నారు కదా నేను అదే మాట్లాడుతున్నాను పోవడం లేదు. ఒక ఫ్రెండ్షిప్ కి, ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్ కి కూడా అని
చేస్తుంది. అంటే ఇలా అని వాళ్ళకి నేను నిఖిల్ కోసం చెప్పడం లేదు, అలా అని ఆ కొన్ని మాటలు ఇక్కడి నుంచే పట్టుకుని వెళ్ళి ఫ్రెండ్స్ చెప్తుంది ఇలా అన్నా అని అనుకుంటున్నారు అని తప్ప తను జెన్యున్ గా గేమ్ ఆడుతుంది. బేబక్క వచ్చేసారు. బేబక్క ఆర్జే మన ఈయన భాషా గారు, శేఖర్ భాషా గారు అండ్ అభయ్, వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు మీరు బయటికి రావడం కానీ వాళ్ళ గురించి ఏంటి? వీళ్ళిద్దరిలో అంటే వీళ్ళ ముగ్గురులో రాకుండా ఉంటే బాగుందని అనిపించింది. అభయ్ నవీన్ తను అంటే అన్ఎక్స్పెక్టెడ్ నా కోసం అయితే. నేను టాప్ 5 లో అనుకున్నా అనమాట తన మెచ్యూరిటీ లెవెల్ చూసి. నబిల్ షేర్ యాక్చువల్లీ ప్రూవ్ చేసుకున్నాడు అబ్బాయి. విష్ణుప్రియ ఎంటర్టైనర్, తను ఎంటర్టైన్ చేస్తుంది. ప్రేరణ తనకి ప్రీవియస్లీ బిగ్ బాస్ నేను విన్నా అనమాట, ఒక సీజన్ చూసి వచ్చారు, ఎక్స్పీరియన్స్ గా ఆడుతుంది అనమాట. నాకు తెలీదు. నిఖిల్ ఆడతాడు, మంచిగా ఆడతాడు. కొంచెం నాకు అనిపించింది డే బై డే తను సైడ్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇది క్లాన్ టు క్లాన్ సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ టాస్క్, అది నబిల్కి తీయడం మటుగా అస్సలు నచ్చలేదు నాకు. స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కి మీలోనేమో మణికంఠ వీక్ అని వాళ్ళకి తీశారు, వాళ్ళేమో స్ట్రాంగ్ అని వాడి ఏంటి పృథ్వీ ఈ వీక్ మేబీ గేమ్ మొదలు పెట్టాడు. గేమ్ అంటే నేను గేమ్ అయితే చూడలేదు, తన స్ట్రెంగ్త్ చూసాను అంతే. సోనియా వెళ్ళిపోయిన నుంచి ఇప్పుడు బాగా మారొచ్చు అంటారు. అలా ఏం లేదు, వాళ్ళు మనం ఎవరు మాట్లాడాలి. సీత కిరాక్ బాగా ఆడుతుంది అమ్మాయి. యష్మి వేస్ట్. అయ్యో తను కూడా మెనిపులేటే చేస్తుంది. ఎక్కడ ఏ గ్రూప్ కి వెళ్ళినా చూడండి, నేను ఐఎమ్ ద బెస్ట్, ఎవ్రీ వన్ ఈజ్ వేస్ట్ అని తనమ్మ ఏదో పెద్ద జ్ఞాన దేవత లాగా మాట్లాడుతుంది తప్ప మాటలే. ఏ టాస్క్ అయినా టాస్క్ వెళ్తే టాస్క్ ఓడిపోతుంది, కానీ బయటకు వచ్చి అరడానికి పనికి వస్తుంది. అందుకే నాకు ఇష్టం. నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? నైనిక గురించి తెలియనివి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాట్ ఈజ్ నైనిక అనేది ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? 14 members వెళ్ళారు హౌస్ లోపలికి. 14లో ఎవ్వరూ తెలియదు తనకి అన్నమాట. అందరికి ఒకళ్ళిద్దరు నోన్ ఫేసెస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నావు, కానీ తనకి ఎవ్వరూ తెలీదు. ఏం బిగ్ బాస్ నాలెడ్జ్ లేదు, ఎంటీ మైండ్, ప్లెయిన్ పేపర్తో వెళ్ళింది అనమాట. అలా అనుకోవచ్చు. తనకి ఏదో తోచింది, ఎంత అర్థమవుతుందో తను అలానే ఆడుతుంది, జెన్యున్ గా ఆడుతుంది అనిపిస్తుంది అనమాట నాకైతే. మరి మీ పబ్లిక్ కూడా చూస్తున్నారు కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటది కదా, ఎవరు ఎలా గేమ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆడుతున్నారో, ఒకళ్ళు వేరే వాళ్ళ మాట విని ఆడుతున్నారు, అవన్నీ తెలుసుకొని ఓటు వేయాలి. రిక్వెస్ట్ యాజ్ ఎ గర్ల్ తను చాలా స్ట్రగుల్ చేసి ఇంతవరకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ వరకు వెళ్ళింది. నేను కూడా ఎప్పుడు అనుకోలేదు తను అంటే ఇంత కెరియర్ ఇలా గ్రోత్ అవుతుంది అని. కష్టపడి వెళ్ళినది, తనకి తోచిన ఆట తను ఆడుతుంది. అంటే 10 మందితో హాహా అని తను కలిసి ఆడడం లేదు, తన ఓన్ ఒపీనియన్ ఇస్తుంది, టైంకి సెట్ అయినట్టుగా అనమాట. ఏ సిచ్యువేషన్కి బట్టి పాట ఆడుతుంది. సో మీకు అది అనిపిస్తే పక్కాగా తనకి ఓట్ చేసి ముందుకు పంపిస్తారని ఆశిస్తున్నాను. యాజ్ అ మదర్గా నేను కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాను, నా కూతురు ముందుకు వెళ్ళాలని. సో ప్లీజ్ మీ అందరూ సపోర్ట్ చేస్తారని, నైనిక ఫ్యాన్స్ కూడా నైనికకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నైనిక ఇంకా గేమ్ బాగా ఆడి ఇంకా మంచిగా లోపల ఉండి విన్నర్ ఎవరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అనుకుంటే జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు